అమానీమానదో మాన్యో లోకస్వామి త్రిలోకదృక్ సుమేధా మేధజో ధన్యః సత్యమేధాధరాధరః. తనను ప్రపంచం గౌరవించి సేవించవలననే అభిమానం అతడికి లేదు. కానీ తనను సేవించిన వారి పట్ల చూపవలసిన అభిమానం, గౌరవం, ఆదరణం ఆవగింజంత వ్యత్యాసం లేకుండా చూపిస్తాడు. ఇతరులకు లభించవలసిన గౌరవంలో ఏమాత్రం కొదవ రాకూడదని అతని సంకల్పం. అందువలనే అతనికి సహజంగా గౌరవం లభిస్తుంది. 3 లోకాలను లాలించి పాలించి పోషించే లోకనాథుడు కీర్తి కోసం ప్రాకులాడడు. కీర్తి ప్రతిష్టలు అతనిని వెతుక్కుంటూ వస్తాయి. సూదుల టంటిరాయి వారు అతని మేధాశక్తి సర్వస్వాన్ని తన వైపు లాక్కుంటుంది. కానీ తన మేధస్సుపై అతనికి అభిమానం లేదు. దానివల్ల ప్రపంచానికి ఏమాత్రం మేలు కలిగినా అందులోనే తన ధన్యత ఉందని భావించే పుణ్యాత్ముడు, పరమాత్ముడు. కలకాలం నిలిచే నిజమైన మేధస్సు కనుక అది మేదినికి ఆధారం అవుతుంది. ఒకనాటితో తరిగిపోయే మేధస్సు కాదిది. సూర్యమండలంలో అక్షయనిధిగా అలరారే దివ్య మేధస్సు ధరాతలాన్ని ధరిస్తుంది, ధర్మాన్ని నిలబెడుతుంది. ధర్మ సంవర్ధిని అయిన ఈ మేధాశక్తి సర్వదా స్తవనీయం. అమానీమానదో మాన్యో లోకస్వామి త్రిలోకదృక్ సుమేధా మేధజో ధన్యః సత్యమేధాధరాధరః. తనను ప్రపంచం గౌరవించి సేవించవలననే అభిమానం అతడికి లేదు. కానీ తనను సేవించిన వారి పట్ల చూపవలసిన అభిమానం, గౌరవం, ఆదరణం ఆవగింజంత వ్యత్యాసం లేకుండా చూపిస్తాడు. ఇతరులకు లభించవలసిన గౌరవంలో ఏమాత్రం కొదవ రాకూడదని అతని సంకల్పం. అందువలనే అతనికి సహజంగా గౌరవం లభిస్తుంది. 3 లోకాలను లాలించి పాలించి పోషించే లోకనాథుడు కీర్తి కోసం ప్రాకులాడడు. కీర్తి ప్రతిష్టలు అతనిని వెతుక్కుంటూ వస్తాయి. సూదుల టంటిరాయి వారు అతని మేధాశక్తి సర్వస్వాన్ని తన వైపు లాక్కుంటుంది. కానీ తన మేధస్సుపై అతనికి అభిమానం లేదు. దానివల్ల ప్రపంచానికి ఏమాత్రం మేలు కలిగినా అందులోనే తన ధన్యత ఉందని భావించే పుణ్యాత్ముడు, పరమాత్ముడు. కలకాలం నిలిచే నిజమైన మేధస్సు కనుక అది మేదినికి ఆధారం అవుతుంది. ఒకనాటితో తరిగిపోయే మేధస్సు కాదిది. సూర్యమండలంలో అక్షయనిధిగా అలరారే దివ్య మేధస్సు ధరాతలాన్ని ధరిస్తుంది, ధర్మాన్ని నిలబెడుతుంది. ధర్మ సంవర్ధిని అయిన ఈ మేధాశక్తి సర్వదా స్తవనీయం. అమానీమానదో మాన్యో లోకస్వామి త్రిలోకదృక్ సుమేధా మేధజో ధన్యః సత్యమేధాధరాధరః. తనను ప్రపంచం గౌరవించి సేవించవలననే అభిమానం అతడికి లేదు. కానీ తనను సేవించిన వారి పట్ల చూపవలసిన అభిమానం, గౌరవం, ఆదరణం ఆవగింజంత వ్యత్యాసం లేకుండా చూపిస్తాడు. ఇతరులకు లభించవలసిన గౌరవంలో ఏమాత్రం కొదవ రాకూడదని అతని సంకల్పం. అందువలనే అతనికి సహజంగా గౌరవం లభిస్తుంది. 3 లోకాలను లాలించి పాలించి పోషించే లోకనాథుడు కీర్తి కోసం ప్రాకులాడడు. కీర్తి ప్రతిష్టలు అతనిని వెతుక్కుంటూ వస్తాయి. సూదుల టంటిరాయి వారు అతని మేధాశక్తి సర్వస్వాన్ని తన వైపు లాక్కుంటుంది. కానీ తన మేధస్సుపై అతనికి అభిమానం లేదు. దానివల్ల ప్రపంచానికి ఏమాత్రం మేలు కలిగినా అందులోనే తన ధన్యత ఉందని భావించే పుణ్యాత్ముడు, పరమాత్ముడు. కలకాలం నిలిచే నిజమైన మేధస్సు కనుక అది మేదినికి ఆధారం అవుతుంది. ఒకనాటితో తరిగిపోయే మేధస్సు కాదిది. సూర్యమండలంలో అక్షయనిధిగా అలరారే దివ్య మేధస్సు ధరాతలాన్ని ధరిస్తుంది, ధర్మాన్ని నిలబెడుతుంది. ధర్మ సంవర్ధిని అయిన ఈ మేధాశక్తి సర్వదా స్తవనీయం.